ప్రేమ బాధగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ధీరజ్ అన్న మాటల్ని మర్చిపోలేక తలుచుకొని బాధపడుతూ ఉంటే అప్పుడే ధీరజ్ అన్నం ప్లేట్ తీసుకొని ప్రేమ దగ్గరికి వస్తాడు. ఏంటి భోజనానికి వెళ్ళలేదంట? అన్నం కూడా తినలేనంత బిజీగా నువ్వు ఏమున్నావు? ఖాళీగానే కూర్చున్నావు కదా, తిను అంటాడు. ప్రేమకు ధీరజ్ మాట్లాడుతుంటే ప్రతి మాటకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. కానీ అలాగే చూస్తూ ఉంటుంది. ధీరజ్ అన్నం ప్లేట్ తీసుకువచ్చింది తినమని, చూడమని కాదు, దిక్కులు చూడమని, అంతకన్నా కాదు. తెలుగు అర్థం కావట్లేదా? తీసుకో ప్లేట్ అంటాడు. ప్రేమ అప్పుడు నాకేం అక్కర్లేదు అనగానే ధీరజ్ వేలు చూపించి, చూడు నువ్వు ఉదయం నుంచి ఏం తినలేదని నాకు తెలుసు. నా మీద కోపం భోజనం మీద చూపించొద్దు, ఫస్ట్ భోంచేయి అనగానే ప్రేమ కోపాన్ని పళ్ళ బిగువున ఆపుకొని, వస్తువులు భోజనం చెయ్యవు, అలాగే వస్తువులు ఎవరి మీద కోపాన్ని కూడా చూపించవు అనగానే ధీరజ్ అబ్బా మళ్ళీ మొదలు పెట్టేశావా తల్లి, శాడిస్ట్ సుబ్బాయమ్మవి నువ్వు. ప్రతిసారి ప్రతి సందర్భంలో ఈ మాట పట్టుకొని వేలాడుతూనే ఉంటావా? నువ్వు ఇక వదిలిపెట్టవా అనగానే అప్పుడు ప్రేమ మాట అన్నంత తేలిక కాదు కదా, ఆ మాట వల్ల కలిగిన బాధని వదిలిపెట్టడం అంటుంది. ధీరజ్ సరే సరే, ఈ గొడవలు మన మధ్య ఎప్పుడూ ఉండేవే, తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ భోంచేయి అంటాడు. చెప్తుంటే వినిపించుకోవేంటి, తిను, ఏం తినకపోతే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతావు అని కాసేపు నీ పంతాన్ని పక్కన పెట్టి భోజనం చేయని ప్రేమ ఒడిలో అన్నం ప్లేటు పెడతాడు ధీరజ్. ప్రేమ అప్పుడు నీరసం వస్తే కళ్ళు తిరిగి పడతాను, తేడా వస్తే హాస్పిటల్లో పడతాను, ఇంకా తేడా వస్తే పార్సిల్ అయి పైకి పోతాను, అయినా నాతో నీకెందుకు, వస్తువుల మీద నువ్వేం జాలి చూపించాల్సిన అవసరం లేదు అని కోపంగా అంటుంది. అప్పుడు ధీరజ్ తినకుండా నీకేమన్నా అయితే మీ మందంతా మా ఇంటి మీదకి వచ్చి పడతారు, మా నాన్నతో మళ్ళీ గొడవ పెట్టుకొని అవమానిస్తారు, ఆ దిక్కుమాలిన చెత్త సంతగోల ఎవరు పడతారు అనగానే ప్రేమ ఆశ్చర్యంగా చూస్తుంది. అంటే ఇంతసేపు నేను తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాను, తినలేదన్న బాధతో కాదా? మీ నాన్నతో మా వాళ్ళు ఎక్కడ గొడవకు వస్తారో అని తిను తిను అంటున్నావా ముందు జాగ్రత్తతో అనగానే అవును అంతే అంటాడు ధీరజ్. ప్రేమకు అప్పుడు కోపం ఇక ఆపుకోలేక చేతిలో ఉన్న అన్నం ప్లేటు విసిరి కొడుతుంది. ధీరజ్కి ప్రేమ చేసిన పనికి ఒళ్ళు మండిపోతుంది. ఎంత పొగరు నీకు, తినే ప్లేట్ని అలా విసిరి కొడతావా, మరి ఇంత పనికి రాదు అనగానే ప్రేమ తినే భోజనం ప్లేట్ని విసిరి కొట్టకూడదని నాకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట నా గుండెల్లో గుచ్చుకుంటుంది, దానికి ఏం చేయాలో తెలియక నా సమాధానాన్ని ఇలా కోపంగా ప్లేట్ విసిరి కొట్టి చూపించాను అని బాధపడుతూ ఉంటుంది.